ఇప్పుడు టైమింగ్ అంటుంటారు కదా! ఎందుకంటే చాలా వరకు కూడా ఈ టైమింగ్ విషయంలో కూడా డైవర్స్ కేసులు అవుతా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు పుట్టలేదని విడాకులు తీసుకునే వాళ్ళు అది వేరే కేటగరీ. Hmm. ఇంకోటేంటంటే పిల్లలుంటారు, అందరూ ఉంటారు. కానీ ఎక్కువసేపు చేయట్లేదు. సాటిస్ఫాక్షన్ లేదు. ఫస్ట్ ఇట్స్ ఏ మైండ్ సెట్. ఓకే. ఇట్స్ ఏ మైండ్ సెట్. ఫస్ట్ ఇద్దరు ఆ మైండ్ సెట్లోకి రావాలి. అర్థమైందండి. అంటే ఇక్కడ మీరు ఎంతసేపు అనేది అలా అనుకుంటున్నారు కదా. మనకున్న ఇండియన్ సినారియోలో లేదా నాకున్నటువంటి బుక్ నాలెడ్జ్ అవనివ్వండి, ఇండియన్ సినారియో అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, మనకు ఎలా ఉంటుందంటే అదేదో తొందరగా వాడికి ఆ కోరిక కలగగానే ఆ తొందరగా చేసి వచ్చేయాలి అనే ఆతృతలో ఉంటాడు. అర్థమైందండి. సో వేరే సెక్సువల్ అంటే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు అలా ఉండరు. ఓకే. సెక్స్లో రతిలో పాల్గొనేటప్పుడు ముందు ఆ ప్రీ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రీ ప్రిపరేషన్లోనే ఆవిడ దాదాపు 40 నుంచి 60% సంతృప్తి చెందుతుంది. ఓకే. ఓకే. అర్థమవుతుందండి. ఓన్లీ సెక్స్ పార్టిసిపేట్ చేసేటటువంటి 2 నిమిషాలు 3 నిమిషాలకే సాటిస్ఫై అవుతుంది అనుకోవటం అపోహ. ఓకే. అమ్మాయి విషయంలో. అబ్బాయి విషయంలో ఏమవుతున్నాడు, వాడు ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి అంగం మెత్తబడేసరికి అమ్మాయి అనుకుంటాడు వాడు. బట్ ఆడవాళ్ళకి అది కాదు. ఆ 2 నుంచి 5 నిమిషాలు పాల్గొనేటటువంటి ప్రీ కోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు 60% మీరు అక్కడే సంతృప్తి చెందించాలి. ఓకే. తర్వాత మీరు పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు ఆవిడ సాటిస్ఫై అవుతుంది. లైక్ ఫోర్ ప్లే. ఓకే. అంతే. సో అది ఎంతమంది చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ తీసుకోవాలి. ఇట్లా టైమింగ్ పెరిగే విధంగా మరి సప్లిమెంట్స్ ఉంటాయా? అవి మీ దగ్గర ఉన్నాయా? జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ నుంచి ఏమైనా ఇస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మీరు గుర్తుపడండి, మళ్ళీ నేను ఏది వచ్చినా సప్లిమెంట్ అంటే నేను ఆహారం దగ్గరికి వస్తాను, ఓకే, మైండ్ సెట్ దగ్గరికి వస్తాను, వాడి అలవాట్ల దగ్గరికి వస్తాను. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు సార్ ఏదో చెప్తా ఉన్నాడు, అంత బాగానే ఉంది, మళ్ళీ ఆహారం అంటాడు, ఏ ఆహారం తీసుకోవాలి అని అంటాడు. అట్లా కాకుండా సప్లిమెంట్ని అంటే ఆ ఆహారాన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటే తొందరగా రిజల్ట్ ఉంటాయా? లేదు అని అంటే డైరెక్ట్గా మేము ఏదో మీరు చెప్పారు కదా అని చెప్పేసి ఒక దానిమ్మ కావచ్చు లేదంటే వాటర్ మిలన్ కావచ్చు తీసుకుంటే సరిపోతుంది? నో, సప్లిమెంట్స్ కంపల్సరీ కాదు. ఎందుకనంటే మీరు ప్రాబ్లము రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆహారం ఏదైతే న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటా ఉంటే మీకు ఆ యొక్క సమస్య అనేటటువంటిది కొంచెం దూరం జరుగుతుంది. అర్థమైందండి. సమస్య అసలు రాకూడదు అని అనుకుంటే ఎడిషనల్గా మీరు ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటిది తీసుకోవటం అనేటువంటిది మంచిది నా ఉద్దేశం. ఆ ఫుడ్ సప్లిమెంట్స్ ఎటువంటివి అని అంటే సపోజ్ మనం బ్లడ్ ఫ్లో ఇస్ కరెక్ట్గా ఉండాలి. అర్థమైందండి. దానికి సంబంధించింది ఇప్పుడు శిలాజిత్ అనేటువంటిది ఇవాళ ప్రపంచానికి అందరికీ తెలిసిందే. నేను ఇచ్చేది కూడా ఏం చేస్తాను, హనీ శిలాజిత్ విత్ జింజర్, దాంతో మేము ఆయుర్వేద అప్రూవల్ పొందినటువంటి ప్రోడక్ట్ని మీకు ఇస్తున్నాను. సో దాంట్లో ఫుల్విక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్విక్ యాసిడ్ ఉండటం వల్ల ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది, సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి అది సప్లిమెంట్ మీకు తెలిసిందే, ఇవాళ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఓకే, శిలాజిత్ అనేటటువంటిది కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆయుర్వేదంలో ఉంది. తేనె అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, అల్లం అనేటువంటి జింజర్ అనేటువంటిది ఎప్పటి నుంచో. ఈ 3 కాంబినేషన్స్ లో దాన్ని వైటాలిటీని పెంచేటటువంటి సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ చేసేది ఒక సప్లిమెంట్ ఇస్తున్నాను. అర్థమైందండి. అది ఫుడ్ కాదా? ఫుడ్డే. బట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫుడ్ ని మీరు రెగ్యులర్ గా తీసుకోవటం, ఈ సప్లిమెంట్ రెగ్యులర్ గా తీసుకోవటం అంటే బాడీలో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మనం ఇచ్చేది అబ్జార్ప్షన్ ఎక్కువ. ఇప్పుడు శిలాజిత్ అంటే మాకు అందరికి తెలిసినంత వరకు అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇట్లా చూసిన దాని ప్రకారం ఏదో గ్లాస్ తీసుకోవాలి, అందులో ఇది వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, తాగాలి అప్పుడే అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఆ శిలాజిత్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఆ బాటిల్లో తీసుకునేటప్పుడు 200 to 400 mg పర్ డే తీసుకోవాలి మాక్సిమం. సమ్ టైమ్స్ దే రికమెండ్ 600 mg ఆల్సో. అంతకంటే మోతాదుకి ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు మీరు బాటిల్లో పెట్టుకుని మీరు స్పూన్లో తీసుకుని వాటర్తో తీసుకుని మీకు మెజర్మెంట్ ఏముంది? ఇందాక మీరు మాట్లాడినట్టు ఉప్పు లాగా ఎంత తీసుకోవాలి క్వాంటిటీ తెలియదు కదా. ఇప్పుడు మేం చేసింది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ స్మాల్ సాషెట్ లో పెట్టాను. 8 grams ఆఫ్ హనీలో 250 mg ఆఫ్ శిలాజిత్ని పెట్టి జింజర్ ఇన్ఫ్యూజ్ చేసి పెట్టి దాన్ని ఆయుర్వేదంలో అప్రూవల్ తీసుకుని వచ్చి మీ ముందు పెట్టినా. అర్థమైందండి. ఏది మంచిది? ఇది మీ కంట్రోల్లో లేదు, ఇది సైన్స్ కంట్రోల్లో ఉంది. నేను ఇచ్చే సాచెట్ సైన్స్ కంట్రోల్లో ఉంది. ఒక అథారిటీ
డిపార్ట్మెంట్ మనకి అప్రూవల్ ఇచ్చింది, ఇది ఆథరైజేషన్ ఉంది, సైన్స్ ఉంది. మీరు కొనుక్కున్నటువంటి డబ్బాలో మీరు ఎంత వేసుకుంటున్నారో మీకు తెలియక పాపం కొంతమంది ఏం చేస్తారు, యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇది వాడితే బాగా ఉంటుందంట అని చెప్తే వాడు ఎక్కువ వేసుకుని తాగేస్తే ఏమైంది సార్ ఎక్కువ వేసుకుంటే? బాడీ హీట్ ఫస్ట్ మనకు వాడికి తెలిసిపోతుంది. ఓకే. తర్వాత ఏమవుతుందంటే ఫుల్విక్ యాసిడ్ మోతాదు కంటే మించి గనక ఏదైనా తీసుకున్నామో అని అనుకోండి, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అర్థమైందండి, యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ Oh. వస్తాయి. సో వాడికి తెలియదు కదా పాపం. అదే. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఎక్స్పర్ట్ పీపుల్ ఇచ్చేటటువంటి ఆ ఫార్ములా అన్న మనం తీసుకుని వాడుకోవాలి. డోస్ అంట, అవును. డోస్ అన్న వాడుకోవాలి. లేదు అని అంటే గైడెన్స్ అన్న తీసుకుని వాడుకోవాలి. ఎస్ ఎస్. అర్థమైంది. దాని మీద బాటిల్ మీద రాస్తాడు, బట్ మన కంట్రోల్ ఉండదు కదా. వాళ్ళు అయితే చెప్తారు కానీ ఏమైనా కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువసేపు ఉంటుందేమో అనేసి ఈ విధంగా నేను అందుకనే అవగాహన 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 అని నేను ఎందుకు చెప్తాను, ఫస్ట్ మీరు అవగాహన పెంచుకోండి. అవగాహనతోనే ఆరోగ్యం సాధ్యం. మీకు అవగాహన మీ మీద మీ ఆహారం మీద అవగాహన లేకపోతే ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకోవద్దు. జీరో.